ఏంటి ఈ మధ్యన ఎక్కువ ముంబైలోనే ఉంటున్నట్టున్నారు 'అల్లు అర్జున్' గారి ప్రాజెక్ట్ కోసం? అవునండి. అంటే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ అది. అండ్ టెక్నికల్‌గా నేను చాలా నేర్చుకోగలిగిన ప్రాజెక్ట్. అంటే యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ప్రొడక్షన్ పరంగా గానీ, లేదంటే ఒక ఇప్పుడు ఓ టెక్నాలజీ ఎలాగ ఎవల్యూట్ అవుతుంది. లేదంటే ఒక కొత్త టెక్నాలజీ ఏంటి, ఏం జరుగుతుందంటే నేర్చుకోవడానికి అంతకన్నా కూడా మంచి ప్లాట్‌ఫార్మ్ దొరకదు. ఓకే. అండ్ నాకు రెడీమేడ్‌గా అవైలబుల్ ఉన్న ప్లాట్‌ఫార్మ్ అది. ఓకే. అందుకని ఇమ్మీడియేట్‌లీ దాంట్లో జంప్ ఇన్ అయ్యి అంటే డిసెంబర్ ఫస్ట్‌కే అయిపోతుంది. నేను కూడా బయటకొచ్చేస్తున్నా. ఆ టీమ్ అంతా కూడా బాగా సెట్ అయిపోయింది. బట్ నాకు నేర్చుకోవడానికి మంచి ఆపర్చునిటీ దొరికిందండి. అట్లాంటి టైంలో అంత ఆపర్చునిటీ దొరికినప్పుడు వదలకూడదు మనం. 'బన్నీ' గారి వైపు నుంచి మీరు అంటే బన్నీ గారి వైపు నుంచి నేను చూసుకున్నాను. అండ్ సన్ పిక్చర్స్ కూడా ఏంటంటే బన్నీ గారి వైపు నుంచి అవ్వచ్చు, వాళ్ళ వైపు నుంచి ఒక కూడా కొంచెం బాగా అలౌ చేశారు కూడా. కోఆర్డినేషన్ కోసం. కోఆర్డినేషన్ కోసం నేర్చుకునే ఛాన్స్ బాగా ఇచ్చారు నాకు. ఓకే. సో, ఏంటండి ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు? టైము అదీని మరీ అసలు అది కూడా చెప్పకుండా కానిచ్చేస్తున్నారు. లేదండి. అంటే దానికి సంబంధించి ఏదైనా సరే సన్ పిక్చర్స్‌లో చాలా రూల్స్ అండ్ సిస్టమాటిక్స్ ఉంటాయండి. వాళ్ళకి ఎలా అనౌన్స్ చేయాలి, ఏం చేసుకోవాలి ఎవ్రీథింగ్ కూడా దే హావ్ సర్టెన్ ఫార్మాట్. ఓకే. అందుకని ఐ షుడ్ రెస్పెక్ట్ దోస్ ఓకే. ఏంటేదో ఒకసారి ఎక్కడో మాట్లాడిన దానికి కూడా ఇబ్బంది పడ్డారని తెలిసింది. ఆ ప్రాజెక్ట్ గురించి? అవునండి. ఎందుకంటే దట్స్ నాట్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. దాని రిప్రజెంటేషన్ గాని, దాని గురించి ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడాలన్నా కూడా వెన్ దే హావ్ ఎ క్లియర్ సిస్టమ్స్ ఇప్పుడు మనం ఏంటంటే మన లోకల్‌లో మనం మాట్లాడుకునేది మనది వేరు. అవును. అదొక లిస్టెడ్ కంపెనీ అది. ఓకే. లిస్టెడ్ కంపెనీలో వాళ్ళకి సర్టెన్ రూల్స్ ఉంటాయి. దాన్ని అనౌన్స్‌మెంట్ చేసేటప్పుడు ఆళ్ళ బోర్డ్ మీటింగ్స్ ఉంటాయి. ఇయన్నీ చాలా ఉంటాయి. సో, కాంట్రాక్ట్‌లు, నోటీసులు అలాంటివి కూడా ఉంటాయా? ఇప్పుడు ఉండే వీటిలో? కాంట్రాక్ట్‌లో ఎన్‌డీఏ ఉంది క్లియర్‌గా. ఓకే. అంటే మీరు కూడా సైన్ చేయాలా? నేను కూడా సైన్ చేయాలి. బికాజ్ బన్నీ గారి వైపు నుంచి నేనే చూస్తున్నాను కాబట్టి ఫస్ట్ సిగ్నేచర్ నాదే తీసుకున్నాను. అవునా? ఓకే. సో, దానికి సంబంధించిన విషయాలు ఏది కూడా అంటిల్ అన్లెస్ వాళ్ళు మాట్లాడే వరకు మనం మాట్లాడకూడదు.